ఎల్లూరు శివారెడ్డి గారికి. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత సంపద్వంతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, పద్మభూషణ్ పురస్కృతులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, ఈనాడు ఒకటి వరప్రసాద్ రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి పురస్కారాన్ని, మరొకటి వారి తండ్రి గారైనటువంటి వెంకటరమణారెడ్డి గారి పేరిట ఉన్నటువంటి పురస్కారాన్ని స్వీకరించినటువంటి ఇరువురు పురస్కృతులు డాక్టర్ సుద్దాల అశోకతేజ గారికి, డాక్టర్ మనసు నాయుడు గారికి, డాక్టర్ చెన్నయ్య గారికి, గోపాల్ లాంటి సభాసదులకు నమస్కారం. ఆచార్యులు శివారెడ్డి గారు చెప్పినటువంటి మాటను దృష్టిలో పెట్టుకుంటే మరో 5-10 నిమిషాల్లో నేను ముగించాల్సిన అవసరం ఉంది. కానీ సందర్భం మాత్రం ఎన్ని గంటలైనా మాట్లాడగలిగేటువంటి ఆనందకరమైనటువంటి సందర్భం. ఈనాడు ఈ సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా పరిణమించిన తర్వాత ఒక పూల బుట్టల పట్టుబట్టలా ఉంది అని చెప్పంటే దానికి కారణం శాంతబయట వరప్రసాద్ రెడ్డి గారు. నేను ఇది ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్నప్పుడు చూశాను, తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఉన్నప్పుడు చూశాను. దీంట్లో ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను నేను. కానీ దీనికి కలిగినటువంటి వికాసం ఏదైతే ఉందో మా ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు అధ్యక్షులయ్యాక వరప్రసాద్ రెడ్డి గారి యొక్క సమన్వయంతో దీన్ని ప్రకాశమానం చేస్తున్నందుకు వారిరువురికి కూడా నమస్కారం. నేను ఈనాటి సభాధ్యక్షుడు బట్టి ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి మరింతగా నమస్కారం ఎందుకు చేయాలని చెప్పంటే, నేను జీవించినంత కాలం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా తెలుగు మీద ఉండేటువంటి అభిమానంతో నేను తెలుగులో పరిశోధన చేస్తానని చెప్పి అన్నప్పుడు వారే నాకు గైడ్గా ఉండి నన్ను గైడ్ చేశారు. కాబట్టి వారు నాకు రీసెర్చ్ పరంగా గురువు గారు కాబట్టి వారికి నమస్కారం. ఈరోజు వీరిరువురికి పురస్కారం ఇవ్వబడుతున్నది ఏం చెప్పానంటే, సుద్దాల అశోకతేజతో నాకు ఉండేటువంటి అనుబంధం గత 30-35 ఏళ్ళుగా, మనస్ ఫౌండేషన్ గురించి వింటున్నది కొన్ని ఏళ్లుగా, కానీ చూడడం ఇప్పుడే నేను రాయుడు గారిని. ఈ కార్యక్రమంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటిరా అని చెప్పంటే, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలగదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుల సుమతి అని చెప్పని చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఈ వేదికను బట్టి చూస్తే మనకు అర్థమైపోతాం. వెంకటరమణారెడ్డి గారి గురించి తలుచుకొని వారి తండ్రి గారి పేరిట ఒక పురస్కారం ఇవ్వాలనేటువంటి ఒక భావం ఉంది చూసారా, అది అనల్పమైనటువంటి భావం, చాలా గొప్పనటువంటి భావం. తండ్రి గారిని దైవంగా భావించి తల్లిదండ్రులని దైవంగా భావించేటువంటి పిల్లలు ఉండడం చాలా అవసరం. వరప్రసాద్ రెడ్డి గారు ఆ సంకల్పంతోనే ఈ పురస్కారాలు ఇస్తున్నారు. అలాగే ఈనాడు సన్మానితులుగా ఉన్నటువంటి సన్మాన్యమైనటువంటి మా అశోక్ తేజ గారు వారి తండ్రి గారైనటువంటి సుద్దాల హనుమంతు జానకమ్మ ఫౌండేషన్ పేరిట తండ్రి గారి పేరిట పురస్కారాలు ఇస్తున్నారు ప్రతి ఏటా. అలాగే మనస్సు ఫౌండేషన్ ఏర్పరచడమే మా అంటే మన్నం, నా అంటే నరసింహం, సు అంటే సుబ్బమ్మ, తల్లిదండ్రుల పేరిట వారు మనసు ఫౌండేషన్ పెట్టేసేసి సేవాభావంతో కార్యక్రమం చేస్తున్నారు. మా నాన్నగారు పరమపదించిన తర్వాత మా నాన్నగారి పేరిట స్ఫూర్తి పురస్కారాన్ని గత 8 ఏళ్ళుగా నేను అందిస్తున్నాను. ఇక్కడ ఈ వేదిక మీద చూస్తే నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవించుకుంటారో, ఎవరైతే పూజించుకుంటారో, ఆ భావంతో ఉంటారో వారికి అందరికీ నమస్కారం తెలిపేటువంటి వేదిక అని చెప్పి నేను భావిస్తూ, ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారు పిలిచినందుకు నాకు ఆనందంగా ఉంది. ఒకే జాతికి ఒకే కొమ్మకు సంబంధించిన పూలుగా మేము భావిస్తున్నాం. నాకు మేము ఇక సుద్దాల అశోకతేజ గారి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే సమయం ఎక్కువగా లేదంటున్నారు కాబట్టి. కవులు వాళ్ళ పురస్కారం ఇవ్వబడటం అనేటువంటిది మాకెంతో ఆనందకరంగా ఉంది, మనకందరికీ ఎంతో ఆనందకరంగా ఉంది. అలాంటి సుద్దాల అశోకతేజ రైతులు ఎంత గొప్పగా చెప్పాడంటే, ఆయనలో ప్రేమ, క్షమ, దయ, శ్రమ ఈ 4 అంశాలు కలయిక ఉన్నాయి. కాబట్టి ఈయనది స్త్రీ హృదయం ఉన్నటువంటి పురుష కవి ఈయన. అందుకని శ్రమను దృష్టిలో పెట్టుకున్నట్టయితే, శ్రమ గురించి ఎంత గొప్పగా చెప్పినంటే, శ్రమ ద్రవీభవిస్తే కాదా అని భాక్రా అనంగాలి. శ్రమ ద్రవీభవిస్తే
శ్రమయే ద్రవీభవిస్తే కాదా అది భాక్రా నంగల్, శ్రమయే ఘనీభవిస్తే కాదా అది ఒక కానుకగా తాజ్మహల్ అని చెప్పినటువంటి మహానుభావుడు మా సుద్దాల శక్తి శ్రమ గురించి. రైతుని ఆకుపచ్చ చందమామగా అభివర్ణించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. మింటిలో చుక్కల మధ్య వాడు అంటే చంద్రుడు, మింటిలో చుక్కల మధ్య చంద్రుడు, కింద చెమటల చుక్కల మధ్య నువ్వు, కింద చెమటల చుక్కల మధ్య నువ్వు, నింగిలో వెన్నపూస వాడు, నేల మీద వెన్నపూస నువ్వు అని రైతన్నను ఆకుపచ్చ చందమామగా అభివర్ణించినటువంటి సున్నితమైనటువంటి సుతారమైనటువంటి కవీశ్వరుడు మా సుద్దాల శక్తేజ. వారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటూ ఒక్క మాట నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరి పని వారు ఏమీ ఆశించకుండా పని చేసుకుంటూ పోతున్న వాళ్ళకి వస్తాయి పురస్కారాలు. అవి వాటెంబడ అవే వస్తాయి. అందుకనే స్వార్థంతో చేయకుండా, నాకు పేరు వస్తుందని చెప్పని చేయకుండా, పద్మశ్రీ రావాలని చెప్పనకుండా, లేదా నాకు ఏదైనా పురస్కారం రావాలనుకుండా, గవర్నర్ పురస్కారం వస్తే బాగుంటుంది అని చెప్పని ఎంతమంది పైరవీ చేశారో నా 50 ఏళ్ళ సర్వీస్లో నేను చూస్తూ ఉన్నాను. ఏమాత్రం పైరవీ చేయకున్నటువంటి వాడికి సంవత్సరానికి 2-3 పురస్కారాలు వచ్చేటువంటి రీతిలో అమ్మవారు దయదలుస్తున్నది. కాబట్టి సుద్దాల శక్తేజ ఇటీవలనే వంశీ ఆళ్ల సినారే పురస్కారాన్ని అందుకున్నటువంటి మా సుద్దాల శక్తేజ ఇవాళ శాస్త్ర పరిషత్తులో ఇంత గొప్పలైనటువంటి 83 ఏళ్ల ప్రతీతి కలిగినటువంటి సంస్థలో వారికి మా వరప్రసాద్ రెడ్డి గారు వారి పేరిట ఉండేటువంటి సాహితీ పురస్కారాన్ని అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఇచ్చినటువంటి వారికి నమస్కారం, పుచ్చుకున్నటువంటి వారికి నమస్కారం. ఇక నాకు ఇటువైపు ఉండేటువంటి రాయుడు గారి గురించి విన్నాను, నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఎంత గొప్ప పని చేస్తున్నారు. ఇవాళ ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా ఉండేటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారు ఎంత గొప్ప సేవ చేసేసి మెప్పు పొందుతున్నారు సమాజంలో, లోకంలో. వారి గురించి నేను ఎప్పుడు చెప్పినా నేను ఎక్కువగా చెప్తానని చెప్పినటువంటి భావంతో నన్ను కొంచెం ఓరచూపు చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. వీరిని చూసినప్పుడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను, వీరు కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా ఉంటూ మనసు ఫౌండేషన్ అనేటువంటి వారి తల్లిదండ్రుల పేరిట పెట్టి చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పైనటువంటిది. మీ ఫౌండేషన్కి, మీ మనసుకి, మీ మనసు కుటుంబానికి, మీ మనసున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో ఈ రెండు కూడా మనకందరికీ నచ్చినటువంటివి. ఇంకా సాహిత్యాభిమానులైనటువంటి వాళ్ళు, సాహిత్యాభిలాషులైనటువంటి వాళ్ళు తప్పకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకొని తమ పనిని తాము స్వచ్ఛందంగా ఎంతో గొప్పగా చేయడానికి పూనుకుంటారని చెప్పి ఆశిస్తూ, సారస్వత పరిషత్తులో ఇంత సత్కార్యం జరుగుతున్నందుకు మా అధ్యక్షురాలైనటువంటి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు, సారస్వత పరిషత్తు కూడా దీని యొక్క పరిమళం అంటుతున్నందుకు సారస్వత పరిషత్తు కూడా నేను అభివందనాలు తెలుపుకుంటూ సెలవు.